వెళ్ళిపోతున్నారు తప్ప మరి దేవుని మార్గం వెతకడం లేదు, దేవుడిని కనుగొనడం లేదు. మరి నింగి నేల నీరు నిప్పు గాలి సమస్తగా అనుభవిస్తున్నాం. మనకు చల్లటి గాలి వస్తుంది, వర్షాకాలంలో వర్షం వస్తుంది, ఎండాకాలంలో ఎండ వస్తుంది, శీతాకాలంలో చలికాలం వస్తుంది. ఇలాగ కాలాలు మరి అన్ని మారిపోతున్నాయి ప్రియులారా. కానీ మానవుడు మారడం లేదు. మానవుడు యథ ప్రకారంగా పని చేసుకుంటున్నాడు. తాను సంపాదించిన కష్టార్జితము మరి ఇష్టానుసారమైన దానికి ఖర్చు పెట్టి మరి అందులో మత్తులో మునిగిపోతున్నాడు. కొందరు సినిమాలని, కొందరు మరి మద్యమని, ఇలాగ కొందరు మత్తు పానీయాల మీద మరి ఆసక్తి చూపుతూ మరి ఇంతేలే ఈ జీవన బాధి, ఇంతే సంపాదించుకోవాలి, తినాలి, 3 నాళ్ళ జీవితము ఇది ముగిసిపోతుంది. మరి మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది, మన్ను మన్నైపోతుంది, గాల్లో లేచిపోతుంది ఆత్మ అనుకుంటున్నారు. మనలో ఉన్న ఆత్మ గాలి కాదు సుమా, మనలో ఉన్న ఆత్మ సాక్షాత్తు నిన్ను నన్ను నిర్మించిన దేవాది దేవునిదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తుంది. ఎందుకు చదివిస్తుందంటే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఆత్మ ఉన్నంత వరకు మనిషి మాట్లాడగలడు, ఆత్మ ఉన్నంత వరకు మనిషి పని చేయగలడు, శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు పరిగెత్తగలడు. అంత ఆత్మ బయటికి వెళ్ళిపోతే నువ్వు మరి డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, మరి ధనవంతుడమైనా, కుబేరుడమైనా, మరి బాడీ గార్డ్ అయినా, ఆత్మ లేకపోతే అది శవమే, అది డెడ్ బాడీ. చూశారా ప్రియులారా, ఆత్మ ఉన్నంత వరకు ఎంతో మనిషి చేయరాని పనులు చేశాడు. ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఏ ఒక్క పని కూడా మానవుడు చేయలేకపోతున్నాడు. కారణం దీన్ని నడిపించేవాడు ఆత్మ. అందుకే 2026 సంవత్సరాల క్రితం ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి భూమి మీద ఆయన చెప్పాడు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం అన్నాడు. నిష్ప్రయోజన శరీరము కొరకు మనము పదరాని పాటలు పడుతున్నాము. అందుకే చనిపోతే పాతాళం ఉంది, అగ్ని ఉందని మనుషుడు ఎల్లప్పుడూ అగ్నిలో కాలాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్కబెట్టుకుంటున్నావో, ప్రాణం ఉండగానే యేసుక్రీస్తు ప్రభువా నేను పాపిని క్షమిస్తే ఎంత ఘోర పాపికైనా క్షమించి పరలోక రాజ్యము ఇవ్వడానికి, పరలోక మహిమను విడనాడి ఈ భూమికి వచ్చాడండి. ఆయన మానవ శరీరము దాల్చుకొని 33.5 సంవత్సరాలు జీవించి ఇలాగే వీధుల్లో వచ్చి ఆయన ప్రకటించాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, అందరూ అంతటా మారు మనసు పొంది దేవుని సువార్తను నమ్ముడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదే సువార్త ఆనాడు యేసు ప్రభు చేశాడు. ఈనాడు మమ్మలను వాక్యము ద్వారా పంపించి వీధుల్లో చెప్పండి, ఎవరు నశించిపోట ఇష్టం లేదు దేవునికి. మరి పరలోక రాజ్యము ఈ భూలోకము కంటే అది చాలా పెద్ద రాజ్యము. ఆ రాజ్యములో సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, మరి నక్షత్రాలు ఉండవు. ప్రభు అయిన యేసే వెలుగై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు సెలవిస్తున్నాడు, యేసే మార్గము, యేసే సత్యము, యేసే నిత్య జీవము. అందుకే నిత్య జీవం ఇవ్వడానికి కల్వరి శిలువలో ఆయన రక్తం కార్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినమున సజీవుడుగా లేచిన ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నా సరే, నీవు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, మరి ప్రభువా పాపిని నన్ను క్షమించు. నీ వెండి బంగారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ నీ విరిగి నలిగిన హృదయం చేత ప్రభువును వేడుకుంటే నిన్ను రక్షణ, పరలోక రాజ్యం ప్రియులారా. ఇదే ఈ సువార్త నమ్మి మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ పొందితే, మీ మనసును మార్చుకుంటే, మీ కులాలు మార్చుకోవద్దు, మీ మతం మార్చుకోవద్దు, కానీ నీ హృదయంలో ఉన్న ప్రతి పాపము తీసేసుకొని నీ మనస్సు మార్చుకుంటే ప్రభు రాజ్యంలో చేరుతావు. ఎన్నాళ్ళు ఉంటామండి ఈ భూమి మీద? ఏదో ఒక రోజు మనం వెళ్ళొచ్చిన వారమే. ఎంత జాగ్రత్తగా మరి బీపీ షుగర్ వచ్చిన వాళ్ళు ఎంతో జాగ్రత్తగా బతుకుతున్నారు, అయినా వారు వెళ్ళాల్సిందే. బీపీ షుగర్ లేకున్న వాళ్ళు ఇష్టానుసారంగా తిని తాగుతున్నారు, వాళ్ళు వెళ్ళాల్సిందే. ఎవరైనా సరే ఈ భూమి మీద ఉన్న వాళ్ళు అందరూ ఒక రోజు మట్టికి వెళ్ళిపోవాలి. దేవుడిచ్చిన ఆత్మ దేవుడి రాజ్యానికి వెళ్లకుండా నరకానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోతుందని ప్రభు మన కోసమే ఆలోచించి తానే పరిశుద్ధమైన రక్తం చేత నిన్ను కడగడానికి ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచిన ప్రభు పిలుస్తున్నాడు. నేడు రక్షణ సమయం.
ఆలోచించిన నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, తప్పించుకొని యేసుక్రీస్తు ప్రభువా నేను పాపిని నన్ను క్షమించమంటే ఎంత ఘోర పాపికైనా ఆయన క్షమించి పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చిన గొప్ప మహనీయుడు. ఈ మంచి మాటల చేత మీరు ఆదరించబడి మరి పరలోక రాజ్యం చేరుకుంటారని చెప్తూ మీ కొరకు ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, స్తోత్రం చెల్లిస్తున్నాం. చిన్నతేగూరు గ్రామ ప్రజలకు దీవించండి నాయన, మరి వారి పాడి పంటలు దీవించండి, సకాలంలో మంచి వర్షాన్ని కురిపించండి ప్రభా. ప్రజలకు నీటి కరువు లేకుండా సహాయం చేయండి ప్రభా. మరి వారి పాడి పంటలు దీవించండి, వారి పిల్లల చదువుల్లో తోడుగా ఉండండి, వారి కుటుంబాలు దీవించమని ఈ విన్నవా